ఇప్పుడైనా తాజా వార్త బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీ దగ్ధం కావడంతో ముగ్గురు మృతి చెందారు. టైరు పేలడంతో బస్సు అదుపు తప్పింది. డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఇక ప్రమాదం జరిగిన వెంటనే మంటలు వ్యాపించాయి. అటుగా వెళ్తున్న డిసిఎం డ్రైవర్ వెంటనే స్పందించాడు. బస్ అద్దాలు పగలగొట్టాడు. దీంతో ప్రయాణికులు కిటికీల్లోంచి దూకేశారు. వారిలో 10 మంది ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట వద్ద ఈ ప్రమాదం జరిగింది. సైనియస్ ఎక్స్ప్రెస్ లో మనం చూస్తున్నాం ప్రమాద ఘటన దగ్గర జరిగినటువంటి లైవ్ ద్వారా మనం దృశ్యాలు చూస్తున్నాం. ఇక బస్సులోనైతే 36 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మంటల్లో బస్సు లారీ పూర్తిగా కాలిపోయాయి. బస్సు నెల్లూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఘటన జరిగింది. ఇక బస్సు లారీ డ్రైవర్లతో పాటు క్లీనర్ మృతి చెందారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. ప్రయాణికులు లగేజీ మొత్తం బూడిదైంది. ఇక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. మూవ్ అయినాము. 8:20కి అక్కడ బయలుదేరాము. 8:20 బయలుదేరిన తర్వాత అందరిని పికప్ చేసుకున్నాం. అన్నీ అయిపోయినాయి. మళ్ళీ మైత్కూరు దాటిన తర్వాత వాష్రూమ్ టాయిలెట్స్ కాపాము. అందరు దిగారు. మళ్ళీ అందరూ ఎక్కేసినారు. ఎక్కిన తర్వాత మేము మళ్ళీ బస్సు మూవ్ చేసుకొని వచ్చేసినాము. చాగలమారి దాటినాము. ఆలగడ దాటినా అంతే ఎంటర్ అవుతున్నాం. సిరివెల్ల దగ్గరకు వచ్చిన తర్వాత టైర్ బ్లాస్ట్ అయింది. ఫ్రంట్ టైర్ రైట్ సైడ్ బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ కావడంతో అది డివైడర్ ఆనుకొని వెళ్తా ఉన్నాము. కంట్రోల్ డివైడర్ ఎక్కేసింది. డివైడర్ ఎక్కేసి అక్కడ కంట్రోల్ కావట్లేదు. కంట్రోల్ కాక అప్పటికి గ్లాస్ పగిలింది. నేను కింద పడిన తర్వాత అది నేను మళ్ళీ 2 minutesకి లేచిన. అంతా ఒక సెకండ్ 2 minutes కల్లా లేచిన. అంతలోకి అక్కడ అది ప్యాసింజర్ ఇలా అయిపోయినారు అనేసి మళ్ళీ ఎమర్జెన్సీ డోర్ దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయి గ్లాస్ పగలగొట్టి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయించి అందరినీ దింపుకొని మళ్ళీ యువతల గ్లాసు పగలగొట్టేసుకున్నాము. పగలగొట్టిన తర్వాత మొత్తం ప్యాసింజర్ అయితే అందరినీ సేవ్ చేసుకున్నాము మేము. నాకు కొంచెం కాలు మా డ్రైవర్ మటుకు చనిపోయారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధర్నీ కిషోర్ ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు. ధర్నీ కిషోర్, ఎర్లీ మార్నింగ్ చూస్తున్నాం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీ దగ్ధం, ముగ్గురు మృతైనట్లుగా తెలుస్తోంది. అసలు ఈ ప్రమాద ఘటన ఎలా జరిగింది? డ్రైవర్ నిర్లక్ష్యం అనుకోవచ్చా? ఏంటి అసలు? సోని, నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం ఐలూరు మెట్రో సిరివెల్ల మెట్రో వద్ద ఇక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైరు పంచర్ కావడంతో అదుపు తప్పి ఒక్కసారిగా డివైడర్ ను ఢీకొని ఆపోజిట్ రోడ్ లో వస్తున్నటువంటి కంటైనర్ ను ఢీకొట్టడంతో యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆ ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వేగంగా ఉండడం కారణం అయితే అదుపు తప్పి ఒకేసారిగా కంటైనర్ ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో పూర్తిగా కూడా ఇటు బస్సు డ్రైవర్ తో పాటు కంటైనర్ యొక్క డ్రైవర్ అలాగే క్లీనర్ కూడా మంటల్లో దగ్ధమైపోయారు. అయితే అదృష్టవశాత్తు 36 మందితో ప్రయాణిస్తున్నటువంటి బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అటుగా వెళ్తున్నటువంటి వాహనాలకు సంబంధించినటువంటి డ్రైవర్లు అప్రమత్తమై ఆ యొక్క బస్సు అద్దాలను పగలగొట్టి ఆ ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందికి దించివేయడంతో వారందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. లేకపోతే ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగినటువంటి కావేరీ ట్రావెల్స్ యొక్క బస్సు ప్రమాద ఘటన మరొకసారి పునరావృతం అయ్యేటువంటి ప్రమాదం ఉండేది. అదృష్టవశాత్తు అలాంటి ప్రమాదం జరగక కేవలం 3 మాత్రమే మృతి చెందడం కూడా విషాదాన్ని నింపిందనే చెప్పుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క బస్సు ప్రమాదం జరగడానికి టైర్ పంచర్ అవటము, అందులోనూ ఆ సమయంలో బస్సు వేగంగా ఉండటమే కారణంగా కూడా ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఒక్కసారిగా కూడా మంటలు పెద్ద ఎత్తున చెలరేగడానికి కారణాలు ఏంటి అన్న అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఏదేమైనా కూడా గాయపడినటువంటి ప్రయాణికులందరినీ కూడా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్సను అందించి వారి గ్రామాలకు వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు
అన్ని ఏర్పాట్లు చేసి వారిని పంపించినట్లుగా పోలీసులు తెలిపారు. ఏదేమైనా కూడా పూర్తిగా ఈ యొక్క ఫోరెన్సిక్ నిపుణుల బృందం వచ్చి ఆ యొక్క ప్రమాద ఘటనా స్థలాన్ని ఆ బస్సును పరిశీలిస్తే తప్ప ఆ బస్సులో ఏదైనా లగేజ్ క్యారియర్స్ మోసుకెళ్తున్నారా, అందులో ఏమైనా ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయా, లేదా బ్యాటరీలు మాత్రమే పేలిపోయాయా, ఏం జరిగి ఉంటుంది, రెండు వాహనాలు కూడా దగ్ధమైపోయేంత మంటలు చెలరేగడానికి గల కారణాలు ఏంటి అన్న దాని మీద మాత్రం పోలీసులు స్పష్టమైనటువంటి నిర్ధారణ చేయకపోయినా ప్రాథమికంగా కూడా బ్యాటరీలు పేలిపోయి ఉండొచ్చు అని చెప్పి మాత్రమే నంద్యాల ఎస్పీ సునీల్ శరాన్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఇటు ఫోరెన్సిక్ నిపుణుల పరీక్షల తర్వాత ప్రమాదము, ఆ తర్వాత చెలరేగిన మంటలకు గల కారణాలు ఏంటి అన్నది మాత్రం తెలిసే అవకాశం ఉంది. ఈ యొక్క బస్సు ప్రమాద ఘటనలో ముగ్గురు డ్రైవరు, ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ చనిపోవడం జరిగింది. మిగతా 36 మంది ప్రయాణికులందరూ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ యొక్క అంశం మీద పోలీసులు పూర్తి విచారణ జరుపుతామని తెలిపారు. సోని, మొత్తానికైతే గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది కిషోర్? అయితే ఎవరికి పెద్దగా గాయాలు అవ్వలేదు. స్వల్ప గాయాలైన వారికి ప్రాథమిక చికిత్స నంద్యాల ఆసుపత్రిలో అందించిన తర్వాత వారిని అందరినీ కూడా అక్కడి నుంచి పంపించి వేయడం కూడా జరిగింది పోలీసులు. ఎందుకంటే ఇది తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగిన నేపథ్యంలో హుటాహుటిన నంద్యాలకు 16 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో స్పందించినటువంటి రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా సహాయక చర్యలు చేపట్టాయి. యొక్క క్షతగాత్రులు ఉన్న వారందరినీ కూడా సురక్షితంగా బయటికి పంపించి వేయడం జరిగింది. ఒక 5-6 మందికి మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి. అంటే ఆ కిటికీ విండోస్ లోంచి దూకేటప్పుడు వారికి జరిగిన ప్రమాదమే తప్ప మిగతాదేం జరగలేదు, పెద్దగా గాయాలేం లేవు అని చెప్పి అందరినీ పంపించడం జరిగినట్లుగా పోలీసు వర్గాలు చెప్తాయి. అలాగే అగ్నిమాపక సిబ్బంది ఎంత సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్నారో ఏమైనా సమాచారం ఉందా ధర్ని కిషోర్? అగ్నిమాపక సిబ్బంది అటు పోలీసులు అంతా కూడా ఒక ప్రమాదం సంభవించిన హాఫ్ అన్ అవర్ లోపే అక్కడికి చేరుకున్న పరిస్థితి. వెంటనే మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే ఈ యొక్క మంటలు వ్యాపించి ఉండటం, అందులో ఈ యొక్క బాడీస్ అయితే ఇద్దరు డ్రైవర్లు అలాగే క్లీనర్ యొక్క బాడీ మొత్తంగా పూర్తి స్థాయిలో కాలిపోయిన పరిస్థితి. అంటే వాళ్లకు నిద్రమత్తులో ఉండటమే, పక్కన ఉన్నటువంటి కో డ్రైవర్ గానీ క్లీనర్ గానీ నిద్రలో ఉంటారు. ఆ యొక్క సమయంలో వారు తప్పించుకునే ప్రయత్నం చేయలేకపోవడంతోనే ఈ మంటలు ఒకసారిగా వ్యాపించి వారు కూడా మంటల్లో కాలి బూడిదైపోయారు అని స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా అసలు ఏం జరిగి ఉంటుంది అన్న అంశాలు పూర్తి స్థాయి విచారణలో బయటకు వస్తాయని చెప్పి పోలీసులు చెప్తున్నారు. సార్ ధర్ని కిషోర్, మరి అలాగే ఇంత ఘోరమైన ఘటన జరిగింది కాబట్టి మరి ఆ బస్సుకు సంబంధించిన యాజమాన్యమైన స్పందించిందా? ఇంతవరకు ఇంకా యాజమాన్యం స్పందించినట్లుగా సమాచారం రాలేదు. అయితే తెల్లవారుజామున జరిగినది కాబట్టి వాళ్ళు నంద్యాల పోలీసుల దగ్గరికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా అంటే ఈ యొక్క బస్సు యాజమాన్యం తప్పిదము, అంటే బస్సులో లోపాలు ఉన్నాయా ఏంటి అన్న విషయాలన్నింటి కూడా ఇటు రోడ్డు రవాణా సంస్థకు చెందిన అధికారులు చెప్పాల్సి ఉంటుంది. అయితే ప్రమాదానికి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొంతమంది వాహనదారులు చెప్తున్న దాని ప్రకారంగా చూసుకుంటే టైర్ బరెస్ట్ అయింది, పంచర్ కావటము, ఆ సౌండ్ వచ్చింది మేము విన్నాము. వెంటనే అటుగా వెళ్తున్న ఒక వ్యాన్ డ్రైవరు అప్రమత్తమయ్యి ఆ సౌండ్ విని లారీ వెనక కింద పడడం చూసి వెంటనే వెళ్లి ఆ యొక్క బస్సు అద్దాలన్నింటి పడగొట్టడం అవన్నీ కూడా మనకు ప్రత్యక్షంగా బయట వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. సో అక్కడ స్థానికంగా చెప్తున్న వాళ్ళు కూడా డ్రైవర్ మామూలు వేగంతోనే వెళ్తూ ఉన్నాడు. అయితే ఒకసారిగా టైర్ పంచర్ అవడం, బరెస్ట్ అవడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది అని ప్రాథమికంగా స్థానికులు చెప్తున్న, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాని ప్రకారంగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. దీనికి సంబంధించి మిగతా రికార్డ్స్ అన్ని ఎలా ఉన్నాయి ఏంటి అన్నది పోలీసుల పరిశీలనలో ఉంది. రైట్, థాంక్స్.